అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ నెంబర్ 5. లాస్ట్ వీక్ నుంచి ఆఫ్టర్ వ్లాగ్ నెంబర్ 4 చాలా గ్యాప్ వచ్చింది. సో నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. ఈరోజు టాపిక్ ఇస్ ఈగో. ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు. కనపడే మనిషి నువ్వు ఒకటైతే లోపల ఇంకో మనిషి ఉంటాడు. అదే మిమ్మల్ని ట్రిగర్ చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి లేకపోతే కష్టాల్లో పెట్టి ఒక్కొక్కసారి అదే ఈగో సంతోషంలో కూడా పెడితే అదే ఈగో. అవతల వ్యక్తి నీ తప్పులు నెంచినా నీ మంచి నెంచినా ఒక్కోసారి నీకు తప్పులు నెంచితే నీ ఈగో ఫైర్ అవుద్ది, నీ మంచి నెంచితే నీ ఈగో ఇంకా హ్యాపీ ఫీల్ ఇంకా సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో అన్నీ ప్రతి ఒక్కరి ఈగో ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి దూషించుకోవటం, ఒకటి అనుకోవటం, ఇప్పుడు పొలిటికల్గా కానీ వేరే ఫ్యామిలీ వైజ్ కానీ లేకపోతే బయట రిలేటివ్స్ కానీ ఫ్రెండ్షిప్లో కానీ ఏదో ఒకటి, అరే నువ్వు అది చేసావు, నువ్వు ఇది అన్నావు, నువ్వు అది అన్నావు. మనుషులన్నాక మనం భూమి మీద పుట్టినాక తప్పులు చేస్తాం. ఎవరు తప్పులు చేయరాని గారు, నేను తప్పులు చేసాను, అందరూ తప్పులు చేస్తారు. మనిషిగా పుట్టినాక తప్పులు అనేది జరుగుతాయి. తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం తప్పులు అనేది. సో అవతల వ్యక్తి మనల్ని ట్రిగర్ చేసినప్పుడు మన ఈగో మనం కంట్రోల్ చేసుకుని ఒక 5 minutes సరే మనం నువ్వు తప్పు చేసినా చేయకపోయినా మనం ఏదో తప్పు చేసుంటాం అని అనుకుని దాన్ని మన ఈగోని ట్రిగర్ అవ్వకుండా, దాని నుంచి మనం అతన్ని ఏమీ ఫైర్ అవ్వకుండా, అవతల వ్యక్తి ఏదో అన్నాడు, ఏదో తప్పు చేసావు నువ్వు అని మన ఈగోని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఈ గొడవలు అనేవి, మాటలు అనేవి రిలేషన్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, బయట బిజినెస్లో కానీ, పొలిటికల్గా కానీ, ఏదున్నా ఏ విషయంలో అయినా కూడా కొంచెం మనం ఆలోచించుకుని ఉంటే, మన ఈగోని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు సమస్యలు అనేది, ప్రాబ్లమ్స్ అనేది, గొడవలు అనేవి, ఒకరిని అనుకోవటం, ఒకరి మీద ఒకరు దూషించుకోవటం అనేది తగ్గుద్దని నేను అనుకుంటున్నాను. సో మనలో ఉన్న ఇంకో పరాయి వ్యక్తిని మనం ఎంతవరకు మన మైండ్తో మనం కంట్రోల్ చేసుకుంటాము అనేది మనలో ఉన్న విషయం. కామన్గా గొడవలు మాట అనుకోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకరు నువ్వు తప్పు చేశారా, నేను తప్పు చేశాను రా అని అనుకుంటూ ఉంటాము. తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఈగోని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అది చాలా కష్టం, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా మెడిటేషన్లు కానీ, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇతర మనం చేస్తే ఏమన్నా అంతా అందరికీ ఈగో కంట్రోల్ అవుద్దని నేను అన్ను. ఒక్కొక్కసారి మన ఈగో మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మన ఈగో యూజ్ అవుద్ది. అలా అని చెప్పి దాన్ని తప్పుగా ఈగోని యూజ్ చేయకూడదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కాపాడుతుంటుంది. మన లోపల ఉన్న ఇంకోడు ఆ ఈగో అనేవాడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కాపాడుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. కానీ కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైం మన ఈగో ట్రిగర్ అవుతూనే ఉంటుంది ఏదో దానికి. సో అరే ఇది ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వాడు ఇలా మాట్లాడాడు, వాడు ఇలా అని జరుగుతుంటే లోకం అన్నాక సహజం అంటూ ఉంటారు. మంచి పని చేసినా చెడు పని చేసినా ఏదో మాటలు వస్తూనే ఉంటాయి. కానీ ఒకరికి చెడు చేయాలని, ఒకరిని ఇబ్బంది పెట్టాలని మన ఈగోని యూజ్ చేయకూడదు. కుదిరితే మంచి చేద్దాం, లేదా మనం సైలెంట్గా ఉందాం. మనకు తోచిన దాంట్లో మనకు కుదిరితే ఎంతవరకు చేయగలం అంతవరకు మంచి చేద్దాం ఈ సొసైటీకి. లేదు మన వల్ల చేయలేము, సైలెంట్గా ఉందాం. కానీ మన ఈగోలు మనం సాటిస్ఫై చేయటానికి సైలెంట్గా ఉండి ఒక మోటివేషన్ తెచ్చుకుని మెడిటేషన్ ఏదో చేసి మన ఈగోని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు గొడవలు అనేది
ఉండవు, జరగవు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం పాలిటిక్స్లో, అతను ఎవరో రావనంట. ఒక్కొక్క రిలీజియన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరి రిలీజియన్ని వాళ్ళు ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఇంకో రిలీజన్ గురించి మాట్లాడటానికి మనకి హక్కు లేదు. మీ మీ స్వేచ్ఛతో మీరు ఏమన్నా తప్పు జరిగింది గవర్నమెంట్ ద్వారా అంటే మాట్లాడండి. అది కంట్రోల్డ్గా ఒక మేనర్స్లో ఈ పలానా చోట ఈ తప్పు జరిగింది, దాన్ని గవర్నమెంట్ సరి చేయలేకపోతుందని చెప్పండి. కానీ ఏదో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి దాన్ని మీ ఈగోని ట్రిగర్ చేసుకుని అక్కడ ఏదో స్టేజ్ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చా అని ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, నేను అనేది ఒక గవర్నమెంట్ లేకపోతే ఒక పర్టికులర్ పార్టీ అని నేను అనట్లేదు. ఒకరినొకరు దూషించుకోవటం ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇగోస్ అన్నమాట. నేను ఆ పార్టీ వాడు నన్ను ఇది అన్నాడు, ఈ పార్టీ వాడు నన్ను అది అన్నాడు అని చెప్పి మన ఈగో ట్రిగ్గర్ అయ్యి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ట్రిగ్గర్ అయ్యి, ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసుంటే నీ ఈగో ట్రిగ్గర్ అయితే నేను ఇట్లా చేశాను కరెక్ట్గా మాట్లాడి చెప్పు. అంతేగాని అతను పలానా తప్పులు చేస్తారు, పలానా తప్పు చేశాడు అనేది కరెక్ట్ వే ఆఫ్ కన్విన్స్ చేసి కరెక్ట్గా నీ వాయిస్ ద్వారా కరెక్ట్గా చెప్తే మంచిది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో మాటలని. ప్లస్ ఈ పాలిటిక్స్లో ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని పర్సనల్గా వెళ్ళిపోతున్నాయి. పాలిటిక్స్ని మనం పాలిటిక్స్లో వైజ్గా చూసుకోవాలి. లైక్ అంటే ఇప్పుడు ఆ లీడరు పలానా చోట ఇది చేయలేదు, లేకపోతే పలానా ఊర్లో ఇది చేయలేదు, ఆయన్ని గెలిపించారు, అతను పొలిటికల్గా అతను ఇష్యూస్ మాట్లాడాలి. కానీ పర్సనల్గా పర్సనల్ లైఫ్స్ గురించి మనం పొలిటికల్లో కూడా మాట్లాడకూడదు. ఎవరు పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడకూడదు. సో అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ టాపిక్ వ్లాగ్ నంబర్ 6 మళ్ళీ కలుద్దాం. సీ యూ, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.